మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే, రాష్ట్రంలో ముస్లిం మైనారిటీ ఇష్యూస్ పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటే దాదాపుగా 10 నెలలు కాబోతుంది. ముస్లిం మైనారిటీలకు ఏమైనా చేసినారంటే కన్నా శూన్యం తప్ప ఏ ఒక్క పథకాలని కూడా హామీ చేయని గొప్ప ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పి ముస్లిం మైనారిటీల కోసం అనేక హామీలు ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఆ రోజు మేము అధికారంలోకి వస్తేనే మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి ఏ విధంగా వీళ్ళ అధికారంలో వచ్చినారో కూడా మనం ముందు ఒకసారి గమనించాలి. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ముస్లిం మైనారిటీల కోసం 5 లక్షల రూపాయల లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఎక్కడ పోయిందో ఒకసారి మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ఫారూక్ గారు కానివ్వండి నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా హజ్కి వెళ్ళే ప్రతి యాత్రికుడు కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 1 లక్ష రూపాయలు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు దాదాపు ఒక 1.5 మంత్లో హజ్కి వెళ్తారు అందరూ. దాని వైపు కూడా ఒక మాట కూడా ఎవరు మాట్లాడే సందేహం కూడా లేదు. అదేవిధంగా దుల్హన్ పథకం, పెళ్లి చేసుకున్న పెళ్లి కూతుర్లకు వాళ్ళకి నేను 1 లక్ష రూపాయలు ఫైనాన్షియల్ అసిస్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పెళ్లికి కూడా వాళ్ళు కేటాయించిన విషయం కూడా మనం మరోసారి గమనించాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 10 నెలల్లో ఇమాం మౌజన్లో గౌరవవేతనం దాదాపుగా 12 నెలలు బాకీ ఉంటే ఈ రంజాన్ నెల ముందు 6 నెలలు కేటాయించడం జరిగింది వాళ్ళకి. మరో 6 నెలలు మరి వచ్చే రంజాన్కి ఏమైనా ఇస్తారో ఒకసారి కూటమి ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నా. దాదాపుగా 90 కోట్లు ఉంటే వారికి 45 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అది కూడా తొందరలోనే కేటాయిస్తే ఇమాం మౌజన్లు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు చాలా, వారికి కూడా బాగుంటుంది అని మీ అందరూ తెలుస్తున్నాను. మరి ముఖ్యంగా ఎంబార్కేషన్ పాయింట్ గురించి కూడా ఈరోజు మీకు చెప్పడం జరుగుతోంది. గతంలో మనం చూసుకుంటే కన్నా ప్రతి ముస్లిం సోదరుడు హజ్కి వెళ్ళాలనేది ఒక జీవితంలో ఒక ఆయన కళ. ఖచ్చితంగా మేము హజ్ చేయాలా అనేది, దీని నుంచి మనకి ప్రభుత్వం నుంచి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, ప్రభుత్వం సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో అనేక మంది కూడా దీనిపైన ఆశపడుతుంటారు. కానీ మనం చూసుకుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముస్లిం మైనారిటీ సోదరులపైన ఏ విధంగా వ్యవహరిస్తుందో కూడా ఒకసారి మనం అందరూ గమనించాలి. ముస్లిం మైనారిటీలకి మేము అండగా ఉంటాం, ఏ కష్టం వచ్చినా మేము చూసుకుంటాం, కేవలం మాటలు తప్ప ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం, ఇవన్నీ చూస్తుంటే చాలా బాధాకరం. రంజాన్ నెల కొద్ది రోజుల ముందు మసీదులో మరమ్మతుల కోసం మీకు ఫండ్స్ అలాట్ చేస్తామని చెప్పారు. ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా ఒకసారి మీరు గమనించాలి. ముస్లిం మైనారిటీ సోదరుల కోసం విదేశీ విద్య అన్నారు. ఏ ఒక్కరు కూడా విదేశీ విద్య పోయిన సందర్భాలు కూడా లేవని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందు అని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ ఇఫ్తార్ విందులో గత ప్రభుత్వంలో మేము చూసుకుంటే అనంతపూర్ డిస్టిక్కి 5 లక్షల రూపాయలు కేటాయించిన ఘనత ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇది 2 రోజుల ముందే రావడం జరిగింది. ఇది 3,50,000 రూపాయలు కేటాయించడం జరుగుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది అనంతపురం నగరంలో ఏ విధంగా ఎంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, ముస్లిం మైనారిటీలు ఎక్కువ అనంతపురంలో. ఇంకా ఇక్కడ మీకు ప్రేమ ఉందా, ఇంకా ఎక్కువ కేటాయించాలా కానీ ఎక్కడ తగ్గిస్తారా అని చెప్పి కూడా మీరు ఒకసారి గమనించాలి. ముస్లిం సోదరులకు నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను, ముస్లిం సోదరులు అంటే ప్రేమ, ముస్లిం సోదరులు అంటే మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కేవలం అనంతపురం నగరంలో ఇఫ్తార్ విందుకు కేటాయించిన
నిధుల్ని చూస్తే మనం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనకి మొండి చేస్తుంది కూడా ఒకసారి మేము అందరూ గమనించాలా. అదేవిధంగా రంజాన్ తోఫా అన్నారు. రంజాన్ తోఫా లేదు, ఏ తోఫా లేదు, ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా. తర్వాత అమెండ్మెంట్ బిల్ కోసం మీపై మైనార్టీ సోదరులు అంటే మీకు ప్రేమ ఉండింటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మీరందరూ కూడా వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపేవాళ్ళు పార్లమెంట్కి, అది కూడా చేయలేదు. అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వ్యతిరేకించాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి మనం చూడాలా, కూటమి ప్రభుత్వం ముస్లింల పైన ప్రేమ చూపిస్తుందా లేక ఎన్డీఏ ప్రభుత్వం పైన ప్రేమ చూపిస్తుందా కూడా ఒకసారి మీ అందరూ గమనించాలా. ప్రజలందరూ గమనిస్తున్నారు. కేవలం ఏదో ఎన్నికలకు ముందు మేము హామీలు ఇచ్చాము, ఎన్నికల తర్వాత ఏం చేసినా చేయకపోయినా చెల్లుతుంది అని చెప్తే కుదరదు. అది ప్రతి ఒక్కటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు కూడా ఆశ పెట్టుకొని ఉంటారు. ఇమాం మౌజుల్ అయితే కానివ్వండి, రంజాన్ తోఫా అయితే కానివ్వండి, దుల్హన్ పథకం అయితే కానివ్వండి, ఇఫ్తార్ విందులో మీరు తగ్గించినటువంటి నిధులు కానివ్వండి, మజీద్ మరమ్మతులకు మీరు డబ్బులు కేటాయిస్తామని చెప్పడం అదైతే కానివ్వండి, విదేశీ విద్యకు పంపిస్తామని చెప్పి మైనార్టీలకు చెప్పడం అదైతే కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ప్రజలు ఒక్కొక్కటి అన్నీ గమనిస్తారు. దయచేసి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీల పైన ప్రేమ చూపించి మీరు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్స్తే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, అదేవిధంగా ఫారూక్ గారికి నేను మైనార్టీ మంత్రి గారు కోరుకుంటాం చెప్తాను.